పవన్ కళ్యాణ్ చంద్రబాబు వీళ్ళిద్దరు కలిసి ఉంటే మంచిదా, విడిపోతే మంచిదా? పవన్ కళ్యాణ్ వ్యక్తి ఉండబట్టి వాళ్ళ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. ఉమ్మడి కుటుంబం కలిసి ఉంటే దాని లాభం వేరు. కలిసి ఉంటేనే మంచిది. విడిపోరు, కలిసే ఉంటారు. ఇప్పుడున్న గవర్నమెంట్ ఎట్లా ఉంది మీకు? బాగానే ఉంది, బాగా చేస్తున్న పనులు. ఇప్పటికైతే అనుకున్న 6 సూత్రాల్లో 2 సూత్రాలు అమలు పరిచారు. జగన్ వల్ల జరిగిన నష్టం ఏంటి, లాభం ఏంటి? లాభం జరిగేది కంటే నష్టమే ఎక్కువ జరిగింది. ఆ పథకాలు డబ్బులు ఇచ్చే పథకాలు అదేమో అందరికి వస్తున్నాయా? లేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ ఎట్లా ఉంది నీకు? ఇప్పుడు గవర్నమెంట్ బాగానే ఉంది. ఎందుకని ఎట్లా? ఎట్లా అంటే అంత వర్క్ చేస్తున్నారు అందరూ. ఏది మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే వచ్చేసి పనిలో దిగి పని చేస్తున్నారు. అదేంటంటే రాష్ట్రం గాడి తప్పింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ లైన్లో పెడతాను కొద్ది టైం పట్టింది. పోయినసారి గవర్నమెంట్లో చేయలేదంట ఎవరు? పోయినసారి గవర్నమెంట్లో లేదు. ఇది కనపడుతుంది, రోడ్లు ప్యాచీలు గీచీలు జరుగుతున్నాయి. అంటే ఎందుకు జరుగుతున్నాయి? ఇంతకు ముందు వేస్తే ఇది ఉండదుగా. అట్లాగా ఇప్పుడు మొన్న చంద్రబాబు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, కొంతకాలానికి అంటే ఒక సంవత్సరానికో సంవత్సరంన్నరకో రాష్ట్రంలో రోడ్లు లేని ఉండకూడదు, గుంతలున్న రోడ్లు ఉండకూడదు అని చెప్పాడు. అది జరుగుతుందా? మాటలేనా? లేదు, జరుగుతుంది. ఇంతకుముందు చేసిన ఆయన అనుభవం ఉంది, అనుభవంతో చేశాడు. ఇప్పుడు చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు కూడా చెప్తున్నారు, వేరే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు కూడా చెప్పారు సీఎం అంటే ఇట్లా ఉండాలని చెప్పేసి. వరకు బాగుంది. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్గా ఫలితం కావాలా అంటే గాడిలో పెట్టాలని టైం పట్టింది. సరే, ఇప్పుడు నువ్వు అన్నట్టే పోయినసారి నిజంగా చంద్రబాబు మంచి చేసి నువ్వు అన్నట్లుగా రోడ్లు వేసింటే ఎందుకు ఓడించారు మరి 2019లో? కొత్తది ఆయన బాగా చేస్తాడేమో అని చెప్పేసి ఉద్దేశంతో చేశారు. కుదరలేదు, అందుకు తప్పితే ఏమి లేదు. ఇప్పుడు ఎవరైనా సరే కొత్త వాళ్ళు వస్తే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఉంటారు కదా, బాగా చేస్తాడని చెప్పేసి చేస్తే అది బాగా కుదరలేదు. ఇప్పుడు మళ్ళీ దాన్ని లైన్లో పెట్టాలంటే మళ్ళీ టైం పట్టింది కొద్దిగా. ఇప్పుడు మరి అన్నట్లుగానే ఒక అవకాశం ఇచ్చారు కదా జగన్కి. ఇచ్చినందుకు జగన్ వల్ల జరిగిన నష్టం ఏంటి, లాభం ఏంటి? నష్టం, చాలా నష్టం జరిగింది. లాభం కంటే కూడా లాభం జరిగేది కంటే నష్టమే ఎక్కువ జరిగింది. ఇప్పుడు ఛార్జీలు అన్నీ పెరిగిపోయినాయి. ఛార్జీ ఇంతకుముందు ఒక మాచర్లో వెళ్ళి రావాలంటే 100 రూపాయలు వెళ్ళి 100 రూపాయలు టికెట్, అదేమన్నా 160, 50 అయిపోయింది. అట్లా ఛార్జీలు పెంచడం ప్రజలకి పెరిగిందే తప్పితే తగ్గింది మాత్రం ఏం లేదు. ఆ పథకాలు డబ్బులు ఇచ్చే పథకాలు అదేమో అందరికి వస్తున్నాయా? లేదు. సరే, ఇప్పుడు వీళ్ళు వచ్చిన ఈ 5-6 నెలల్లో ఏంటి మీకు బాగా అంటే చంద్రబాబు నాయుడు తన మార్కుని క్రియేట్ చేసుకున్నాడు, ఈ డెవలప్మెంట్ చేశాడు, లేదంటే ఈ అభివృద్ధి చేశాడు అని చెప్పడానికి ఏం చెబుతావు? 6 నెలల్లో పరిపాలన డెవలప్మెంట్ కావాలంటే ఎట్లా అవుతుంది? చదువుతుంది. ఇప్పుడు ఆ రాజధాని చేస్తున్నారు, ఆ పని అవుతుందా లేదా అక్కడికి వెళ్తే తెలుస్తుంది, పని చేస్తుంది. అసలు దీంట్లోనే తెలుస్తుంది. అసెంబ్లీలో ఎట్లా జరిగాయా, ఏం జరుస్తున్నారో అని మనకు తెలిసేది. ఇంతకుముందు ఎవరున్న ప్రతిపక్షం వాళ్ళని అడగడానికి కానీ లేదు. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుస్తుంది మనకి. అది బాగా చేస్తున్న పనులు. వాళ్ళు ఏం చెబుతారు, ఏం చేయలేదు, ఏం చెబుతారు. వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేశారు? వాళ్ళు అన్నాకాండం చూడు, రోజుకి క్యూలైన భిక్ష అంటున్నారు వాళ్ళు. భిక్ష ఉంటే వాళ్ళు పెట్టి భిక్షాలా కదా? ఆయన అన్ని పదహాలు పెట్టి ఆయన పెట్టి భిక్షం కదా? ఎంతమంది వస్తున్నారు చూడు, భేదాలు ఎంతమందిని వెళ్తున్నారు. గవర్నమెంట్ బాగానే ఉంది. వీళ్ళు వచ్చి 2 నెలలు అవుతుంది కదా, 2 నెలల్లో ఏంటి అసలు ఆ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారంట, అభివృద్ధి లేదంట, అరాచకం లేదంట, గొడవలు జరుగుతున్నాయంట, నిజమేనా? అది అలా డూపు మాటలు, జనం పొకారు, ఏం లేదు. అయ్యేం రాజకీయాలు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు మొత్తం బందోబస్తు టీడీపీ తవరి కొట్టించాడు. పడాలని అడిగాడా? ఎంతమంది అడిగారా? ఇవాళ టీడీపీ గవర్నమెంట్ అధికారం వచ్చింది, మొక్కలన్నా మాట్లాడుతున్నారా? ఏడన్నందా అసలు డోకలా? మా పార్టీ వచ్చింది, మీరు అని కొట్టుకోవటం కానీ వైసీపీ వాళ్ళని ఏం అరెస్ట్ చేసేది? చెబుతులు వాళ్ళు అరెస్ట్ చేసుకుని వాళ్ళ మీద అంటే ఒకటయ్యా, డెవలప్మెంట్ అంటే చెట్టు వేసాము, విత్తనం వేసాము, చెట్టు పెరుగుతుంది. ఆ డెవలప్మెంట్ నీకు ఇప్పుడు కనిపించదు. ఒక సంవత్సరం తర్వాత ఈ లేచిన దాని ఫలితాలు కానీ దాని ఫలాలు కానీ అనుభవించాలంటే కొంత టైం తీసుకుంటాం. వెంటనే మాత్రం ఏ గవర్నమెంట్లో రాదు, అది మాత్రం వాస్తవం. వైసీపీ వాళ్ళు ప్రధానంగా చేసే విమర్శ ఏంటంటే వచ్చి 6 నెలలు 5 నెలలు అవుతుంది, వచ్చిన తర్వాత
రాష్ట్రంలో గొడవలు పెరిగిపోయినాయి, కక్ష సాధింపు రాజకీయాలు పెరిగిపోయినాయి, కావాలని కేసులు పెడుతున్నారు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు, లోకేష్ ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు అని చెప్తున్నారు. నిజంగా అంటే వీళ్ళు గెలిచిన తర్వాత రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఒక్కటేయా, వాళ్ళకన్నా వీళ్ళేమి దురాగతాలు చేయట్లేదు. వాళ్ళు అనేకం చేశారు. కనీసం మనిషికి ఉండాల్సిన హక్కులు కూడా హరించేశారు. మనిషికి ఉండాల్సిన ఏదైనా ఒక విషయం చెప్పుకున్నా కూడా ఒక ప్రభుత్వాన్ని గురించి ఇదిగో ఈ రేట్లు బాగా ఎక్కువైనాయి అన్నా తీసుకెళ్ళి లోపలేశారు. కనుక చాలా కఠినంగా పరిపాలన జరిగింది అప్పుడు. ఇప్పుడు అంత కఠినం లేదు. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక పరిపాలనా విధానం ఒక రకంగా ఉంది, కానీ వాళ్ళంత ఇది లేదు. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏదైతే ఇస్తామన్న పథకాలు ఏదైతే ఉన్నాయో అమలు అంటే పథకాలు అంటే ఒకటయ్యా, ఇప్పుడు ఇస్తున్నారు కదా, ఏది అది దాని మీద ఇప్పుడు జరుగుతుంది అంత గోళ. ఈ ఇసుక అనేది అది ఏంటంటే మేము ఇక్కడ ఉన్నాం టౌన్లో, మరి అక్కడ ఏం జరుగుతుందని మాకు కూడా పూర్తిగా అవగాహన లేదు. మద్యం గురించి మద్యం బాగానే ఉంది అంటున్నారు తాగిన వాళ్ళు, రేట్లు కూడా తగ్గినాయి అంటున్నారు. అంతవరకు టాకింగ్ మాత్రం తగ్గింది, బాగుంది అనేది ఒక టాక్ వచ్చింది. అది బాగుందా లేదనే విషయం మనకు తెలియదు. దీపావళి నుంచి పెట్టారు కదా, రేపు నుంచి బిగిన్ చేస్తారు. పోతేనేమో రేపు మళ్ళా ఈ వయోజనులు అదే ముసలి వాళ్ళకి రేపు జనవరి నుంచి మళ్ళా వృద్ధాప్య పెన్షన్, ఆ వృద్ధాప్య పెన్షన్ కూడా ఎలాంటి నిబంధనలు లేకుండా అంటే చూద్దాం అన్న. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం పరిస్థితి ఎట్లా ఉంది? కానీ ప్రస్తుతం ఇప్పటికైతే అనుకున్న 6 సూత్రాల్లో 2 సూత్రాలు అమలు పరిచారు. 2 సూత్రాలు అమలు పరిచి కూడా జరుగుతుంది. పెన్షన్లు ఎక్కడ ఆగలేదు. గ్యాస్ సిలిండర్ కూడా ఇచ్చారు, మొన్న ఇస్తున్నారు. దానివల్ల ప్రభుత్వం మీద ఇప్పుడు అప్పుడే ఇంకా వ్యతిరేకత అప్పుడే రాదు కదా, ఇది కంటిన్యూ అవుతే మంచిది, జనానికి అందుబాటులో ఉంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు విడిపోవాలి అని చెప్పి వైసీపీలో ఉన్న చాలా మంది అనేక రకాలైనటువంటి విమర్శలు చేస్తారు. నీకు వ్యక్తిగతంగా వీళ్ళిద్దరు కలిసి ఉంటే మంచిదా, విడిపోతే మంచిదా? కలిసి ఉంటేనే మంచిది. ఇట్లా కూటమికి ముందు మన రాష్ట్రం డెవలప్ అవ్వాలా, అంటే ముందుకు పోవాలా, డెవలప్ అవ్వాలా అంటే వీళ్ళు కలిసి ఉండి అంతా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తేనే బాగుంటుంది. విడిపోయి ఏమంటే ఇట్లానే ఉంటుంది. మళ్ళీ మొన్న లాగానే జరిగింది. కలిసి ఉంటే మంచిది. అంటే ఒకవేళ విడిపోయి పవన్ కళ్యాణ్ సింగిల్గా అవుతాడు, సీఎం అవుతాడేమో. సీఎం ఉంటే సీఎం అయ్యే అర్హత ఉండి కొద్దిగా ఉంటే అవుతారు, ఎవరైనా అవుతారు. జగన్ మాత్రం అవ్వలేదు సీఎం. అట్లానే ఈయన కూడా ఉంటే అవుతాడు. ఇది ఆ మెజార్టీని చూపించుకొని అవుతాడు. కలిసే ఉంటారు వాళ్ళిద్దరు. విడిపోయే వాళ్ళు అయితే ఎప్పుడో విడిపోయే వాళ్ళు. మన ఎందుకు వెళ్తాడు పవన్ కళ్యాణ్ కలవడగా? అంటే కలిసి ఉంటే బాగుంటుందా, విడిపోతే బాగుంటుందా? కలిసి ఉంటే బాగుంటుంది. దేనికి వెళ్తారు బాగుంటుంది. విడిపోతే పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడుగా. ఎందుకు అవుతాడు? విడిపోతే కలిసి ఉంటేనే ఇద్దరే సీలిపోకుండా ఉంటాయి ఓట్లు. కలిసి లేకపోతే సీలిపోతాయి, వైసీపీ వాళ్ళకి పోతాయి. ఒక ఉమ్మడి కుటుంబం అనేది ఏదైనా కలిసి ఉంటే, ఉమ్మడి కుటుంబం కలిసి ఉంటే దాని లాభం వేరు. ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయి ఎవరికి వాడైపోతే వచ్చే నష్టం వేరు. కనుక కలిసి ఉండటమే బెస్ట్. విడిపోయారు అనుకో ఎవరు వారు ఏ దారికి ఆ దారి అయిపోద్ది. కనుక కలిసి ఉండటమే బెస్ట్. కూటమి కలిసి ఉంది కాబట్టి ప్రభుత్వం వచ్చింది. పవన్ కళ్యాణ్ వ్యక్తి ఉండబట్టి వాళ్ళ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. అదే కూటమి సరిగ్గా లేకపోతే సింగిల్గా అయితే మళ్ళీ చాలా ఇబ్బంది పడతారు కదా. పవన్ కళ్యాణ్ స్ట్రైట్ ఫార్వర్డ్గా చేస్తున్నాడు. అతని యొక్క పథకాలు అమలు చేస్తే మంచిది ప్రభుత్వానికి. సామాన్య మానవుడు ఎలా బతకాలి ఏంటని చెప్తారు. కాబట్టి నేను స్టేట్మెంట్ ఇచ్చాడు, పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఈ అమ్మాయిల మీద అది జరుగుతుందని చెప్పి అఘాయిత్యాలు దాని మీద మంచి స్టేట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. దానికి అభినందన.